సోనాపూర్ నగరముంది అది బంగారంతో మంత్రాలతో నిండి ఉంది. దమ్యాన్ సోనాపూర్ని అక్కడి ప్రజల్ని తన అధీనంలోకి తీసుకున్నాడు. దమ్యాన్, మేము నీకు శాపమిస్తున్నాం. వెళ్ళు, భూమి లోపల బందీ అయిపో. మొత్తం సోనాపూర్ భూస్థాపితమైపోయింది. 1000 సంవత్సరాల తరువాత నా పేరు నాయకుడు కాలియా, డోలక్పూర్లోను బలవంతుణ్ణి. నువ్వెప్పుడే చోరన్ సింగ్ చేతిలో తన్నులు తినొచ్చావంట, మరెక్కు తినలేదు కదా. ఇంతో తలపడ్డానికి వచ్చాను. భీమ్ వచ్చాడంటే గాలి కూడా స్తంభించిపోతుంది, విద్యుత్ వణుకుతుంది, భూకంపం వస్తుంది. మొత్తమంతా భీమ్కేనా? అయినా ఆ భీమ్ కన్నా నేను ఎందులో తక్కువ? చరణ్ సింగ్ నేను బాగా కొట్టాడని విన్నాను, వీడికి కూడా తెలిసిపోయింది. డోలక్పూర్ కి ఎటువంటి సమస్య వచ్చినా సరే నేను అడ్డంగా నిలబడతాను. డోలక్పూర్ లో ప్రమాదం మబ్బులు కమ్ముతున్నాయి. ఎలాంటి ప్రమాదం గురుదేవా? దమ్యాన్ శాప విముక్తుడయ్యాడు. ఈ భూమి వణుకుతుంది. ఈ భూమి మీదున్న మనుషులు వణుకుతారు. ఇప్పుడు పాలించడానికి వస్తున్నాడు ఈ దమ్యాన్. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. చూద్దాం నువ్వు నన్ను ఎలా ఆపుతావు. నా బిడ్డ వాడు పారిపోయేవాడు కాదు, నీలాంటి వాడని పరిగెత్తిస్తాడు. ఇతరుల ప్రాణాలు కాపాడటం కోసం వీరులు తమ ప్రాణాలే పణంగా పెడతారు. అలాంటి వీర బాలకుడు శతాబ్దంలో ఒకసారి పుడతాడు. నాకే సవాలు విసురుతున్నావా? నాకే. ఇప్పుడు ఇక ఈ పని డోలక్పూర్ నుంచే మొదలు పెడతాను.